విపక్షానికి చెక్ పెట్టేలా మిత్రపక్షాలను అలరించేలా సరికొత్త సామాజిక సమీకరణలతో టీం మోదీ 3.0 టీం నబీన్ ఉండబోతోందా? నాలుగోసారి అధికారం కోసం 3 ఏళ్ల ముందు నుంచే బీజేపీ చేస్తున్న పక్కా ప్లాన్ ఏంటి? దేశ ప్రధానిగా పుష్కర కాలంగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ తన టీంలో న్యూ అండ్ యువ రక్తం, నారీ శక్తి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారా? పార్టీలో, ప్రభుత్వంలో కొత్త ముఖాలకు ఛాన్స్ ఇస్తారా? సీనియర్ల అనుభవాన్ని మోదీ షా ద్వయం పార్టీకి ఉపయోగించుకోవాలనుకోవడం వెనుక వ్యూహమేంటి? పలువురు కేంద్ర మంత్రులతో జాతీయ అధ్యక్షుడు వరుస భేటీలు దేనికి సంకేతం? పీఎం ఫారిన్ టూర్ తర్వాతే నమో మార్క్ సర్ప్రైజ్ కు ముహూర్తం ఖరారవుతుందా? తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎవరికి అదృష్టం వరిస్తుంది? ప్రస్తుతం ఉన్న వారిలో ప్రమోషన్ దక్కేదెవరికి? మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వ్యూహంతో ముందుకెళుతోంది కమలదళం. బీజేపీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నితిన్ నబీన్ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని ఎన్నికల దిశగా పరుగులు పెట్టించేందుకు బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారు. ఒక వ్యక్తి, ఒక పదవి సిద్ధాంతాన్ని అమలు చేసేలా మంత్రాంగం సాగిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులతో నితిన్ నబీన్ సంప్రదింపులు జరుపుతూ ఉండటంతో హస్తిన రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల పార్టీ కార్యవర్గంలో భారీ మార్పులు చేసి కొత్త టీం ప్రకటించారు. ఆ తరహాలోనే జాతీయ స్థాయిలోనూ యూపీ మోడల్ రిపీట్ చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీ టీంలో కొత్త తరాన్ని తీసుకొచ్చేలా యువతకు, కొత్త ముఖాలకు పెద్దపీట వేస్తూనే విపక్షాల వ్యూహమైన వెనుకబడిన, దళిత, అల్పసంఖ్యాక వర్గ నినాదానికి గండి కొట్టేలా ఓబీసీ, దళిత, మహిళా నేతలకు నమో టీంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సేవలను మరింత ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది కమలదళం. కేబినెట్ మంత్రిని చేసి ఆయనకు ఆర్థిక శాఖ లేదంటే కీలక రంగాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు టాక్. ఇక శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలను ఎన్డీఏ గూటికి తెచ్చినందుకు శ్రీకాంత్ షిండేకు కేబినెట్ బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. అటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గతంలో తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన తరుణ్ చుగ్కు మోదీ టీంలో చోటు పక్కా అనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఆప్ నుంచి వచ్చిన ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. మీరట్ ఎంపీ, రామాయణం సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ కు కేబినెట్ యోగం పట్టనుందనే ప్రచారం నడుస్తోంది. ఇక బీజేపీ ఎంపీలు విష్ణుదత్తా శర్మ, జనార్దన్ సింగ్ సింగ్రీవాల్ కు బెర్త్ లభిస్తుందంటున్నారు. గతంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేసిన అనురాగ్ ఠాకూర్ కు ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ మినిస్టర్ ప్రతాప్ రావు జాదవ్ స్థానంలో సంజయ్ దీనా పాటిల్ కు చోటు దక్కబోతోంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నమో కేబినెట్ లో కొత్తగా 2 లేదంటే 3 చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న సెంట్రల్ మినిస్టర్లలో ఎవరెవరికి పదోన్నతులు వస్తాయో అన్న ఉత్కంఠ కూడా ఉంది. తెలంగాణలో బీజేపీ మిషన్ మొదలైందని ఆ పార్టీ పెద్దలే చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు తరచూ రాష్ట్ర పర్యటనకు వచ్చి పోతున్నారు. ఇక్కడి పార్టీ అంతర్గత వ్యవహారాలు, గ్రౌండ్ రియాలిటీని హైకమాండ్ కు నివేదికల రూపంలో ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పాగా వేయాలంటే ఇక్కడ ఎంపీలకు పదవుల పందేరంలో కీలక భాగస్వామ్యం కల్పించాలి. కొత్తగా 1-2 బెర్తలు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కమలం హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. అయితే ఆ బెర్తలు ఎవరికి దక్కుతాయనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి, ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఈసారి దక్షిణ తెలంగాణకు ప్రయారిటీ ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి నేతలను పరిగణలోకి తీసుకుంటారా? లేదంటే ఉమ్మడి పాలమూరు నుంచి మహిళా ఎంపీకి ఛాన్స్ ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీని మరింత విస్తరించడంతో పాటు లేడీ ఫ్యాక్టర్ కూడా కలిసొస్తుందని, ఇది పార్టీకి ఉభయ తారకంగా పనికొస్తుందనే ఈక్వేషన్ పైన ఢిల్లీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు టాక్. మంత్రివర్గ కూర్పు, మార్పు అంతా కూడా అది పూర్తిగా ప్రధానమంత్రి కనుసన్నలు జరుగుతుంది. ప్రధానమంత్రి పూర్తిగా స్వేచ్ఛాయుతంగా ఆ కార్యక్రమం చేపడతారు. అది విస్తరణ ఉంటుందా, మార్పు ఉంటాయా లేదనేది తేల్చాల్సింది మోదీ గారు. తెలంగాణలో ఉంటుందా, ఉత్తరప్రదేశ్ నుంచి ఉంటుందా, మహారాష్ట్ర నుంచి ఉంటుందా, బెంగాల్ నుంచి ఉంటుందా అనేది పూర్తి నిర్ణయాధికారం అది మోదీ గారిది మాత్రమే, ప్రధానమంత్రి మాత్రమే. అటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పెద్ద పార్టీ అయిన టీడీపీకి అదనంగా మరో మంత్రి పదవి, బీజేపీకి మరో సహాయ మంత్రి పోస్టు దక్కుతుందని సమాచారం.
ఇప్పటికే టీడీపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మరి వీరిలో ప్రమోషన్ ఎవరికి వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇక మోదీ టీంలో జనసేన చేరుతుందా చేరదా అనే అంశంపై క్లారిటీ లేకున్నా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నిటికీ కేంద్రంలో బాధ్యతలు ఇవ్వాలనుకుంటే ఒక బెర్త్ పవన్ కళ్యాణ్ ఖాతాలో పడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో అన్నది సస్పెన్స్. కేంద్రంలో జరగబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కేవలం చేరికలే కాదు, ఊహించని ఉద్వాసనలు కూడా ఉండబోతున్నాయట. పనితీరు సరిగా లేనివారు పార్టీ బాధ్యతల్లోకి వెళ్లాల్సిన కీలక నేతలకు మంత్రివర్గం నుంచి తప్పించనున్నారు. కనీసం 6 సహాయ మంత్రులతో పాటు కొందరు కీలక మంత్రులకు కూడా ఈసారి షాక్ తప్పదంటున్నారు. ధర్మేందర్ ప్రధాన్, హర్దీప్ పూరిల పోస్టులు ఊస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండగా మనోహర్ లాల్ ఖట్టర్ వద్ద ఉన్న విద్యుత్ శాఖను ఇతరులకు కేటాయిస్తారని సమాచారం. అలాగే యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలను అప్పగిస్తూ పంకజ్ చౌదరిని కేబినెట్ నుంచి తప్పిస్తారు. గతంలో పార్టీలు మారి కేబినెట్ పదవులు దక్కించుకున్న రవనీత్ బిట్టు లాంటి వారికి ఈసారి గుడ్ బై చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది. అలాగే రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరించని జార్జ్ కురియన్ లాంటి మంత్రులు తప్పుకున్నారు. ఇక ఆర్థిక మంత్రిత్వం నుంచి నిర్మలా సీతారామన్ తప్పించి కొత్తగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది. భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖలను వేరు చేసి 2 మంత్రులను నియమించే ఛాన్స్ కూడా ఉంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శాఖ మారబోతోంది. భారీ పరిశ్రమలు లేదంటే స్టీల్ శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ వేళ విపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యేలా వలసల రాజకీయం కూడా యమా స్పీడ్గా నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు, అలాగే శివసేన యూబీటీకి చెందిన 6 ఎంపీలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ద్వారా ఎన్డీఏ కూటమిలోకి జంప్ అయ్యేందుకు సర్వం సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. ఈ తిరుగుబాటు ఎంపీల పార్టీ మార్పు అంశంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్న వెంటనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. ఒకవేళ ఇదే నిజమైతే కేంద్రంలో ఎన్డీఏ బలం ఊహించని స్థాయికి పెరుగుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది అత్యంత రహస్యంగా ఉంటుంది. చివరి నిమిషంలో మరికొన్ని సంచలన మార్పులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏదేవైనా 3 రోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన మోదీ వచ్చాకే మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తోంది. పన్నెండేళ్ల సుదీర్ఘ ఎన్డీఏ పాలనలో సరికొత్త సామాజిక సమీకరణాలు, త్వరలో జరగబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. అనుభవజ్ఞులైన బ్యూరోక్రాట్లు ఒకవైపు, యువరక్తం కలగలిపి సరికొత్త కేబినెట్ ను మరోవైపు తీర్చిదిద్దబోతున్నారు. ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు పార్టీ కొత్త టీం ఏర్పాటు మోదీ 3.0కు మేజర్ రీసెట్. అటు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపటం, ఇటు విపక్షాల సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను తిప్పికొట్టడమే బీజేపీ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది.